రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. నిన్న జరిగిన వివేకానంద రెడ్డి వర్ధంతి సభలో షర్మిల గారు తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారని, తిట్టారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వెలుగులోకి వచ్చాయి. అలాగే సునీత గారితో కూడా ఈ ఇష్యూస్ గురించి చాలాసేపు వరకు కూడా డిస్కస్ చేశారని కూడా చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎంతవరకు నిన్న అక్కడ కడపలో 5 ఏళ్ళు అయిన సందర్భంగా, అంటే వివేకానంద రెడ్డి 2019 మార్చ్ 15న చనిపోయారు. అందువల్ల 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళైన సందర్భంగా ఆయన 5వ వర్ధంతిని అక్కడ జరిపారు కడపలో. దాంట్లో సునీతారెడ్డి తర్వాత షర్మిలారెడ్డి ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు. నేను నిన్న కూడా ఒక వీడియో చేశాము. సౌభాగ్యమ్మ ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూను ఈటీవీ ఈనాడుకి ఇచ్చింది. అందులో సౌభాగ్యమ్మ ఇది జగన్ వెనక ఉన్నాడు, అంటే జగన్ చేయించాడని ఆమె ఆరోపించలేదు, బట్ చేసిన వాళ్ళని జగన్ రక్షిస్తున్నాడు అనేది ఆమె ఆరోపించింది. దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, ఆమె ఏం చెప్పింది, అవన్నీ నిన్న మాట్లాడారు. అయితే వీళ్ళిద్దరు ఏం చెప్పారనేది చూస్తే, ముందుగా సునీతారెడ్డి ఏం చెప్పిందని చూస్తే, సునీతారెడ్డి కూడా ఇదే వాదనే, అంటే జగనే చేయించాడనేది ఆమె చెప్పట్లేదు, కానీ దీన్ని హత్య చేసిన హంతకుల్ని జగన్ రక్షిస్తున్నాడు, రక్షించడంతో పాటు నా మీదే నింద వేస్తున్నాడు, ఇది అంతఃకరణ శుద్ధిగా అని ప్రమాణ స్వీకారం చేసిన జగన్, నీకు అంతఃకరణ శుద్ధి ఉందా నువ్వు చెప్పు అని ఈమె అడుగుతుంది. అట్లాగే వైసీపీ పునాదులు వివేకానంద రెడ్డి రక్తంతో, కోడికత్తి రక్తంతో తడిచి ఉన్నాయనేది కూడా చెప్పింది. నిజానికి ఇక్కడే సందేహం వస్తుంది. వివేకానంద రెడ్డి చెప్తే ఓకే, కోడికత్తి రక్తంతో తడిచి ఉందంటే ఇక్కడే తెలుగుదేశం హ్యాండ్ కనబడుతుంది. కోడికత్తి రక్తంతో ఈమెకి పనేముంది, అక్కడ రాజకీయంగా డౌట్ వస్తుంది. సరే, ఏదేమైనా ఆమె ఒక కూతురుగా ఆమె ఆవేదన చెప్పింది. దాని తర్వాత ఆమె ఎవరి పేర్లు చెప్పలేదు, ఎవరు హంతకులు అనేది చెప్పలేదు, కానీ వాళ్ళని బంధువులే చంపారనేది మాత్రమే చెప్తుంది. కానీ మనకు అందరికీ తెలుసు ఆ కేసులో ఎవరెవరు అరెస్ట్లు అయి ఉన్నారో తెలుసు. నెంబర్ 1 A1 వచ్చి ఎర్రగంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి, A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, A7 వైఎస్ భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి. ఈ 8 మంది. అందులో 2 బయట ఉన్నారు. దస్తగిరి అప్రూవర్గా మారాడు కాబట్టి బయట ఉన్నాడు, ఈయనకి బెయిల్ ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి బయట ఉన్నాడు. మిగతా 6 మంది జైల్లో ఉన్నారు. మొన్ననే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కండిషన్ బెయిల్ ఇచ్చింది. అవినాష్ రెడ్డి ఫాదర్ కాదు, అవినాష్ రెడ్డి ఫాదర్ వచ్చి భాస్కర్ రెడ్డి, ఆయన లోపల ఉన్నాడు. ఓకే సార్. సో ఆయనకి ఆ మధ్య కొద్దిగా ఏదో ఇంటీరియం బెయిల్ లాంటిది ఇచ్చింది ఆరోగ్యపరంగా. సో అంటే క్లియర్గా ఏంటంటే, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా ఈ టీంకి డబ్బులు ఇచ్చి, అడ్వాన్స్ కూడా 1 crore ఇచ్చారు, ఇంకా డబ్బులు ఇస్తామని చెప్పారు. వీళ్ళ ద్వారా హత్య చేయించారనేది సునీతారెడ్డి ఆరోపణ ప్రధానంగా. సో ఇది సునీతారెడ్డి చెప్పింది. తర్వాత షర్మిలారెడ్డి ఏం చెప్పింది అంటే, ఇదే మాటల్నే ఆమె తన భాషలో మాట్లాడింది. సో ఎప్పుడైనా అద్దంలో నుంచి నువ్వు చూసుకొని అంతరాత్మను అడుగు, ఎవరు చంపారో నీకు తెలుస్తుంది, నీ అంతరాత్మ చెబుతుంది అనేది ఆమె చెప్పింది. ఎవరు? షర్మిలారెడ్డి. అట్లాగే వీళ్ళిద్దరి పోరాటంలో, అంటే సౌభాగ్యమ్మ సునీతారెడ్డి పోరాటంలో నేను ఒక ఆయుధాన్ని అవుతా అనేది కూడా ఆమె చెప్పింది. సో ఇప్పుడు ఏంటంటే, నేను వివేకానంద రెడ్డి మీద హత్య మీద మన ఛానల్లో పెట్టిన వీడియోలు ఇంకే ఛానల్లో పెట్టుండ్రు. చాలా డెప్త్ వరకు వెళ్ళాము, చాలా డీప్గా నేను స్టడీ చేశాను దాన్ని. దాంట్లో ఇన్వాల్వ్ అయిన, అంటే ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో కూడా నేను కలిశాను, మాట్లాడాను, డాక్యుమెంట్స్ చదివాను. రెండోది, నేను ఒక ఎక్సలైట్గా ఒక హత్య ఎలా జరగచ్చు, దాంట్లో ప్రొఫెషనల్స్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రొఫెషనల్స్ కాని వాళ్ళు హత్య చేస్తే ఎలా ఉంటుంది, ఈ విషయాల మీద కూడా నాకు కొంత బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది. సో వీటన్నిటిని బట్టి నేను మాట్లాడాను. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మాటల ప్రాబ్లం ఏంటంటే, హత్య ఎవరు చేశారనేది మనం చెప్పక్కర్లా, ఎందుకంటే అది కోర్టులు డిసైడ్ చేయాలి, అది మనం చెప్పాల్సిన పనిలే. వాళ్ళంటే బాధితులు కాబట్టి పలానా వాళ్ళు చేశారని ఆరోపిస్తారు, తప్పు లేదు.
ఫలానా వాళ్ళు చేశారని ఆరోపించడంలో. కానీ ఇప్పుడు సునీతారెడ్డి విషయంలో ఏంటంటే ఆమె లీగల్గా బ్యాటిల్ చేస్తుంది, కోర్టుల్లో వెళ్తుంది. దీని మీద సిబిఐ కూడా మా లాయర్లు సహాయం చేస్తారని చెప్తుంది. పైగా ఆమె పెట్టుకున్న లాయర్లు మామూలు వాళ్ళు కాదు, దేశంలోనే హైలీ పెయిడ్ లాయర్స్. మన సిద్ధార్థ లూత్రా ఆమె పర్సనల్ లాయర్. సిద్ధార్థ లూత్రా కూడా మనకు తెలుసు, చంద్రబాబు కేసులో చూసాం. ఆయన కోట్లు ఎందుకు ఆయన కదిలితే ఇంటి నుంచి అడుగుపెట్టి నుంచి ఇంటికి వచ్చే వరకు ఎవ్రీ మినిట్ కౌంట్స్, ఖర్చు అవుతూనే ఉంటుంది. ప్రతి మినిట్కి ఖర్చు. ఆయన కోర్టులో ఉన్న మినిట్కే కాదు, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే వరకు ఆయన ప్రతి నిమిషానికి మనం పే చేయాలి. అంత కాస్ట్లీ. అంటే టాప్ 5లో ఉంటాడు ఆయన. దేశంలోనే హైలీ పెయిడ్ టాప్ 5 అడ్వకేట్స్లో సిద్ధార్థ లూత్రా ఉంటాడు. అటువంటి ఆయన్ని ఈమె పెట్టుకునింది. మరి అంత డబ్బులు ఈమెకి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. రెండవది, ఈ కేసుల్ని జగన్ రక్షించడం ఏమిటి? జగన్ చేతిలో ఉన్నాడా సిబిఐ? ఇది విచారిస్తుండేది సిబిఐ. సిబిఐని కదా ఈమె అడగాలి, నువ్వు ఎందుకు కాపాడుతున్నావు అని. సిబిఐ ఎవరి చేతిలో ఉంది? మోడీ దగ్గర ఉంది. మోడీని కదా అడగాలి, నువ్వు ఎందుకు కాపాడుతున్నావు అని. అదే జగన్ అడుగుతుంది ఏంటి అనేది ఒక అందరికీ వచ్చే డౌట్. కరెక్టే కదా సార్. ఎవరు దీన్ని ముందుగా. రెండోది, అసలు ఇది ఎందుకు లేట్ అవుతుంది? లేట్ అవ్వడానికి ఈమె కూడా ఒక కారణం. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఈమె అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ఈమె వాయిదా అడిగింది. ఎందుకు అడిగింది? సిద్ధార్థ లూత్రా అప్పుడు చంద్రబాబు కేసులో బిజీగా ఉన్నాడని. మరి ఎందుకు దాన్ని త్వరగా చేయలేదని పిటిషన్లు ఈమె సుప్రీంకోర్టులో కదా వేయాలి. ఈమె ఇక్కడొచ్చి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడి ఏం లాభం? కాబట్టి ఈమె అడగాల్సింది ఎవరిని? జగన్ని విమర్శించొద్దని నేను చెప్పట్లేదు. జగన్ కూడా అడుగు, జగన్ కూడా నువ్వు ఒకప్పుడు కాపాడుతున్నావు అని చెప్పు. కానీ నువ్వు సిబిఐని ప్రశ్నించకుండా, మోడీని ప్రశ్నించకుండా జగన్ మాత్రమే ప్రశ్నిస్తే నీ ఇంటెన్షన్ మీద డౌట్ వస్తుంది ఎవరికైనా. జగన్ ఖచ్చితంగా నువ్వు నీ భారతిరెడ్డి బంధువులు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వాళ్ళని నువ్వు కాపాడుతున్నావు అనేది మాట్లాడడంలో తప్పే లేదు. కానీ అక్కడ వరకే పరిమితం అవ్వకూడదు. నిజంగా దీన్ని ఫైనల్గా నువ్వే కదా అడిగింది, సిబిఐ కావాలని అడిగావు. మరి సిబిఐ త్వరగా చేయలేదు. సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పింది? లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండ్ లోపల దీన్ని ముగించమని చెప్పింది సుప్రీంకోర్టు. మళ్ళీ వీళ్ళు జూన్ అడిగారు, సిబిఐ జూన్ ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు జూన్ అయిపోయింది, ఇంక జూన్ వచ్చేయబోతుంది. అంటే దాదాపు 1 year అవుతా ఉంటే సిబిఐ ఎందుకు దీన్ని ఇది చేస్తుంది? బెయిల్ ఇచ్చింది ఎవరు? కోర్టు. దాంట్లో జగన్ రోల్ ఏముంది? అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దాని మీద నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళావు. దీంట్లో జగన్ ఏం కాపాడడం అంటే ఏం చేస్తున్నాడు జగన్? హైకోర్టు మ్యానిపులేట్ చేశాడా? సుప్రీంకోర్టుని మ్యానిపులేట్ చేశాడా? ఉంటే మరి అది చెప్పాలి కదా. కాబట్టి ఇక్కడ సునీతారెడ్డి ఇంటెన్షన్లో రాంగ్ ఉంది. సేమ్ రికార్డుని షర్మిల కూడా ప్లే చేసింది. షర్మిల కూడా అడగాల్సింది ఏమున్నాయి? సిబిఐని అడగాలి. సిబిఐని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మోడీ కంట్రోల్ చేస్తున్నారు. సిబిఐ డైరెక్ట్ని ఎవరు నియమిస్తారు? మోడీ ఆధ్వర్యంలో కమిటీ నియమిస్తుంది. అంటే ఫైనల్గా మోడీనే నియమిస్తాడు. కాబట్టి సిబిఐ డైరెక్ట్ను మోడీ నియమిస్తే సిబిఐ ఎవరి కంట్రోల్ ఉంటుంది? మోడీ కంట్రోల్ ఉంటుంది. అందరికీ తెలుసు ఇవాళ సిబిఐ ఈడీలు ఎవరి మీదకి వస్తున్నాయో అందరికీ తెలుసు, ఎవరి మీదకి రావో కూడా అందరికీ తెలుసు. సో మరి నువ్వు చేయాల్సింది వాళ్ళని. ఇప్పుడు మరి జగన్ కూడా మోడీతో లేడు, చంద్రబాబు ఉన్నాడు అక్కడ. చంద్రబాబు ఎన్డీఏలో చేరాడు. మరి చంద్రబాబుని అడగాలిగా, మోడీని, ప్రెజర్ జనని చంద్రబాబుని అడగట్లా. జగన్ మీదనే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే పొలిటికల్గా జగన్కి నష్టం చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. కేసుని ఫైనలైజ్ చేయాలనేది ఉద్దేశం కనబడట్లా. జగన్గా పొలిటికల్గా జగన్కి నష్టం చేయాలి కాబట్టి ప్రజలకు పిలిపిస్తున్నారు. ప్రజా కోర్టులో తీర్చుకుంటున్నాం. ప్రజలు ఇప్పుడు నేను ప్రజ, నువ్వు ప్రజ, మనం ఎందుకు నమ్మాలి ఇది జగన్ రోల్ ఉందని? దీంట్లో మనకేం తెలుసు? నువ్వు ఆరోపిస్తున్నావు, నీ మాట నేను ఎందుకు విశ్వసించాలి? నేను ఆధారాలు చూసినప్పుడు, కేసును పరిశీలించినప్పుడు నాకు నీ మాటలో నమ్మకం రాలేదు. నేనెందుకు జగన్కి వ్యతిరేకంగా పనిచేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా అదే డౌట్ వస్తుంది కదా. సో కాబట్టి ఆమె ఏం చేయాలి? సిబిఐని అడుగు, సుప్రీంకోర్టులో పిటిషన్ అయ్యి సిబిఐకి మళ్ళీ ఆదేశించండి,
లేట్ చేస్తూ ఉందని చెప్పు, త్వరగా దాన్ని ట్రయల్కి తీసుకెళ్ళాలి కదా. సో ఒక పక్క ఏమో హైలీ ఫెయిడ్ లాయర్ని పట్టుకొని సుప్రీంకోర్టులో నువ్వు కొట్లాడుతుంటావు, ఇంకొక పక్క ఏమో ప్రజా కోర్టులో జగన్ ఓడించాను. జగన్ ఓడిపోతే నీకు న్యాయం వచ్చినట్టేనా? హంతకులు దొరికి శిక్ష పడితే కదా న్యాయం అనేది దొరికినట్టు. అవును. హంతకుల్ని రక్షిస్తున్నాడని చెప్పి జగన్ రక్షిస్తుంటే మరి మోడీ రక్షించట్లేదా? సిబిఐ మోడీ చేతిలో ఉంది కదా, మరి సిబిఐ రక్షిస్తూ ఉందా, జగన్ రక్షిస్తున్నాడా? సో ఇది ఇట్లాంటి ప్రశ్నలు మనకి వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆమె చంద్రబాబుతోనో లేదా ప్రతిపక్షాలతో కుమ్మక్కయి జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరిందనేది కనబడుతుంది. షర్మిల కూడా కారణాలు ఏమైనా జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరింది. వివేకానంద రెడ్డి కేసు అనేది ఒక హత్య కేసు. హత్య కేసుని మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసులే ఛేదిస్తారు. నిజానికి ఈ హత్య జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పీరియడ్లో. తెలుగుదేశం ఉన్నప్పుడు ఎందుకు ఛేదించలేదు హత్యను అన్న ప్రశ్నకి ఆన్సర్ లేదు ఇప్పటివరకు. ఫైనల్గా ఈమె గతంలో తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పింది. అట్లాగే ఈమె వీళ్ళ హస్బెండ్ ఆ లెటర్ దొరికితే వివేకానంద రెడ్డి రాసిన లెటరు దాన్ని పోలీసులకు ఇవ్వలేదు. వీళ్ళకి మార్నింగే వివేకానంద రెడ్డి పిఏ వంట మనిషి కొడుకు ప్రకాష్ వీళ్ళిద్దరు కలిసి వీడియో తీశారు డెత్ సీన్ని, ఆయన బాడీని. మొత్తం బ్లడ్ ఉందండి, ఇది కొద్దిగా డౌట్ఫుల్గా ఉందని చెప్పి వీడియో తీశారు. అన్నీ తీసి పంపిస్తే అవన్నీ చూసిన వాళ్ళకి డౌట్ వచ్చి పోలీసుకి కంప్లైంట్ ఇవ్వండి మీరు అని వీళ్ళే పోలీసులకు ఫోన్ చేయొచ్చు కదా. సార్ ఇదే బ్లడ్ అంటున్నారు, మీరు కొద్దిగా పరిశీలించండి అని చెప్పాలి కదా. వీళ్ళు అవేమీ చెప్పకుండా మేము వచ్చేవరకు లెటర్ దాచిపెట్టండి, మేము వచ్చేవరకు సెల్ ఫోన్ దాచిపెట్టండి అని ఎందుకు చెప్పారు? ఎవరైనా ఇప్పుడు మా ఫాదర్ని చంపారు అనుకున్నాం, ఎవరైనా ఏదో మిస్టీరియస్గా చనిపోయినాడు, నేను వెళ్ళేసరికి ఒక 5-6 గంటలు అవుతుంది. నేను ఇమీడియట్గా ఏం చెప్తాను, ఇదేదో డౌట్గా ఉంది, ఇమీడియట్గా దాన్ని మీరు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయండి. నేను కూడా నాకు పరపతి ఉంటే నేను కూడా పోలీసులకు ఫోన్ చేస్తా కదా, వీళ్ళకి పరపతి ఉన్నోళ్ళే. సో ఇదంతా కూడా అనేక సందేహాలు ఉన్నాయి. ఇది నేను అడిగిందే కాదు, సాక్షాత్తు హైకోర్టు జడ్జి ఆయన ఇవన్నీ అడిగారు. 16 ప్రశ్నల్ని సిబిఐ ముందు ఉంచారు. కాబట్టి అన్ని లూప్ హోల్స్ ఈ కేసులో ఉన్నాయి. ఇది డీల్ చేయాల్సింది మనం కాదు, కూర్చొని ఇక్కడ ఎవరు చేశారో మనం ప్రశ్నలు అడగలము ఉన్న సమాచారాన్ని పెట్టుకొని. చేయాల్సింది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిబిఐ చేయాలి. సిబిఐ ఎందుకు చేయలేదనేది సిబిఐని అడుగు, సిబిఐ ఓనర్ అయిన సిబిఐని కంట్రోల్ చేస్తున్న మోడీని అడుగు, సిబిఐని గైడ్ చేయగలిగిన సుప్రీంకోర్టుని అడుగు. అవి అడగకుండా ఇట్లా ఎందుకు వచ్చావు అంటేనే అర్థమవుతుంది ఇది పొలిటికల్ మోటివ్తో పెట్టిన సభ, నిన్న పొలిటికల్ మోటివ్తో మాట్లాడిన మాటలుగా మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.